రవికాంత్ మీరు చెప్పండి కేసీఆర్ పాలనలో తెలంగాణ అనేది అంటే రాష్ట్రంలో హరిత వనంగా మారింది అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే రేవంత్ దుర్మార్గ పాలన వల్ల ఆ పచ్చదనం అంతా కూడా మాయమైపోయింది దానికి ఎగ్జాంపుల్ ఈ హెచ్సియు ఏమంటారు దీనికి సంబంధించి డీటెయిల్స్ సింధూరా ప్రధానంగా యూనివర్సిటీల మీద రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేసింది ఏదైతే ఆ భూములను చెరబట్టాలన్నటువంటి ఫోకస్ చేసినట్టుగా హెచ్సియుకి సంబంధించిన విద్యార్థుల మాటల ద్వారా గత వారం రోజుల నుంచి మనం వింటూ ఉన్నాము. కాకతీయ యూనివర్సిటీలో చదివే విద్యార్థులు కూడా మా యూనివర్సిటీకి సంబంధించిన భూములను కూడా లాక్కుంటారని చెప్పి ఆందోళన చేసిన సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇవాళ ప్రధానంగా ఏదైతే హెచ్సియుకి సంబంధించినటువంటి అందులో ఉండే చెట్లను కాపాడాలని కూడా పర్యావరణాన్ని కాపాడాలని విద్యార్థులంతా కథలు తొక్కుతున్న సందర్భం చూస్తూ ఉన్నాము. మొన్నటికి మొన్న ఏదైతే కాకతీయ యూనివర్సిటీ దగ్గర ఒక పెద్ద యుద్ధమే జరిగిన సందర్భం అన్ని విద్యార్థి సంఘాలు కూడా బీఆర్ఎస్తో పాటు పీడిఎస్యు ఏఐఎస్ఎఫ్ ఇతర విద్యార్థి సంఘాలన్నీ కూడా కలిసి కథం తొక్కి హెచ్సియు విద్యార్థులకు హెచ్సియుకు అండగా నిలిచిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. నిన్న సాయంత్రం కూడా ఏఐఎస్ఎఫ్ కావచ్చు ఇతర విద్యార్థి సంఘాలన్నీ కూడా కలిసి మంత్రి కొండా సురేఖ ఇంటి ముట్టడి కూడా చేసిన సందర్భం. అంటే పర్యావరణాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, కేవలం వాటిని రియల్ ఎస్టేట్ అనే అంశంలోనే చూస్తూ ఉందని చెప్పి విద్యార్థి లోకం అంతా కూడా బగ్గుమంటున్న సందర్భం. మేధావి లోకం కూడా పర్యావరణాన్ని కాపాడాలన్నటువంటి ఒక డిమాండ్ చేస్తున్న సందర్భం అయితే మనం చూస్తూ ఉన్నాము. ఇవాళ విద్యార్థుల ఆకాంక్షలకు అనుగుణంగానే ఏదైతే హెచ్సియు కావచ్చు అన్ని రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు సంబంధించినటువంటి విద్యార్థుల ఆకాంక్షలకు అనుగుణంగా సుప్రీంకోర్టుకు సంబంధించిన స్టేట్మెంట్లు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సుపోటోగా ఈ కేసు తీసుకున్నాము. ఇప్పటికిప్పుడు ఏదైతే హెచ్సియులో చేస్తున్నటువంటి చెట్ల నరికివేతను వెంటనే ఆపివేయాలన్నటువంటి ఒక అంశం కూడా సుప్రీంకోర్టు తీర్పు ద్వారా వ్యక్తమవుతూ ఉన్నాయి. విద్యార్థి సంఘాలన్నీ కూడా ఈ అంశంలో హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఈ పోరాటంలో హెచ్సియు విద్యార్థులకు అండగా బీఆర్ఎస్ కూడా నిలిచిన సందర్భం. ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వాళ్ళ గొంతుకగా మాట్లాడిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. మనతో పాటు ఏదైతే విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఏం చెప్తారు వల్ల ఇట్లాంటి తీర్పుకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పగలిగే విధంగా ఎట్లే వస్తున్నారు? ఏదైతే ఇవాళ సుప్రీంకోర్టు ఎస్యు భూముల 400 ఎకరాలకు కబ్జా చేసి ప్రైవేటు వ్యక్తులకు కొమ్ము కాస్తున్నటువంటి రేవంత్ రెడ్డి మీద సుప్రీంకోర్టు ఈ భూములకు సంబంధించి అయితే ఏదైతే స్టే ఇచ్చిందో అది శుభపరిణామంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ ఒక్క యూనివర్సిటీతోటే విద్యార్థులు చేసిన పోరాటం వల్ల ఈ ఒక్క యూనివర్సిటీ భూములతో ఆగిపోవాలి, లేకపోతే ఈ ప్రభుత్వం అధికారం ఉన్నదని చెప్పి ఎట్లా పడితే అట్లా చేసుకుంటే నెక్స్ట్ మిగతా యూనివర్సిటీ భూములను కూడా దోసుకుందామనే కుట్ర చేసింది. ఈ ఒక్క యూనివర్సిటీ అన్ని యూనివర్సిటీ విద్యార్థి నాయకులు అందరు విద్యార్థి సంఘాలు సమిష్టిగా పోరాటం చేసి ఇలా నిలిచినటువంటి ప్రతి విద్యార్థి సంఘానికి కూడా మేము అభినందనలు తెలుపుతున్నాం. ఎందుకంటే సుప్రీంకోర్టు అడిగింది క్లియర్గా ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసిల్లా అంటే పర్యావరణ ప్రభావం నష్ట ప్రభావం ఎంతవరకు ఉన్నదని చేసి మీరు చేసిల్లా అని కూడా అంది. ఎకలాజికల్ ఇన్బ్యాలెన్స్ అవుతున్నది. 700 పైచిల్కు స్పేసీస్ అంటే జంతువుల జాతులు ఆడ బతికి ఉన్నాయి, వాటిని మీరు ఎందుకు చంపుతాళ్ళు? పర్యావరణ నష్టం జరుగుతుంది, దాన్ని ఎందుకు కాపాడతలేరు? ఒక ఢిల్లీలో ఇలా ప్రజలు ఊపిరి తీసుకోవడానికి కూడా ఆక్సిజన్ లేక పర్యావరణం నష్టపోయి ఉన్నది. మరొక ఢిల్లీ కాకుండా గ్రీన్ లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ లెక్క ఈ 400 ఎకరాలు హైదరాబాద్ను కాపాడుతున్నాయి. అలాంటి హైదరాబాద్ను కాపాడదాన్ని ఎందుకు తీసిల్లని సుప్రీంకోర్టు ఇవాళ మొట్టకాయలు వేసింది. నిన్న పార్టీ ఫిరాయింపులలో కూడా మొట్టకాయలు వేసింది. అయినా కూడా మీకు ఇప్పటికి కూడా నిద్రముఖంతో ప్రభుత్వం చేస్తుంది. దయచేసి కాబట్టి మీరు ఖచ్చితంగా ఆ నిద్రముఖం మాని ప్రజలకు విద్యార్థులకు సమస్యలు ఏమున్నాయి ఆ విధంగా పరిపాలన చేయాలి, లేకపోతే ఖచ్చితంగా మేము నిలదీస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. గొల్లపల్లి వీరస్వామి, కాకతీయ యూనివర్సిటీ. ఇది మొత్తంగా చూసినట్టయితే వాళ్ళ విద్యార్థి లోకం అంతా కూడా బగ్గుమంటుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.